లాంగ్వేజ్ డిక్షనరీ మారిపోయింది కదా, బాడీ షేమింగ్లు అన్ని పార్టీలు చేస్తున్నాయి, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ కాంగ్రెస్, మొత్తం అదొక స్టైల్ అయిపోయింది. సరే ఇది ఒక బ్యాడ్ ఎరాలో మనం ఉన్నాం కదా. ఈ సిచ్యువేషన్లో బయట పార్టీలు కుట్ర చేయడము చేస్తున్నట్టు అనుకోవచ్చు, బట్ ఇంటా బయట వాళ్ళు కలిసి చేస్తున్నారు అనే ఒక అనుమానం కలగడంలే కొంతమంది, అందరు కాకపోవచ్చు. వెంకటకృష్ణ గారు, మన అసలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయము ఎంత తీవ్రంగా ఉంది అనేటటువంటిది మనం రోజు మాట్లాడుకుంటున్నాం, తీవ్రంగా కాదు చండాలంగా ఉందని కూడా. మీరు కొంచెం ఎక్కువ అడ్వాన్స్ గా అయితే ప్రతిపక్షాలు సహజంగా ప్రభుత్వ ప్రతి నిర్ణయంలో ఉన్నటువంటి తప్పులను ఎతికి ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తాయి. అది వాళ్ళ డ్యూటీ అనుకుంటారు. అది ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేది ఎన్నికల్లో వచ్చేటటువంటి ఫలితాలను బట్టి ఉంటుంది. బట్ మీరు అడుగుతున్నట్టు విత్ ఇన్ ద పార్టీలో సపోర్ట్ ఎంతవరకు ఉంది, విత్ ఇన్ ద పార్టీలో ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీస్ ఏంటనేది ఇంపార్టెంట్. దాంట్లో నేను ఒక చిన్న ప్రశ్న మీ ముందు పెడతాను. ఇప్పుడు జ్యుడిషియరీలో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది వెంకటకృష్ణ గారు, అది మీకు కూడా తెలుసు. ఏంటి అని అంటే ఒక కేసు పైన ఒక జడ్జి విచారణ చేస్తున్నప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళతోటి ఎవరితోటి మాట్లాడరు, సంప్రదింపులు చేయరు. దట్ ఇస్ అన్ జ్యుడిషియరీ ప్రిన్సిపల్. అయితే పొలిటికల్ ప్రిన్సిపల్ లో, పాలిటిక్స్ లో ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, కొండా సురేఖ గారి పైన చర్యలు తీసుకుంటారా తీసుకోరా, ఒకళ్ళ చర్యలు తీసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఒక చర్చ జరుగుతుంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండా సురేఖ గారు వెళ్లి మల్లికార్జున్ ఖర్గేని కలుస్తారు. తర్వాత కొండా మురళీధరరావు గారు వెళ్లి కీలకమైన నాయకులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని కలుస్తారు. అంటే ఈ మీటింగ్స్ అనేది ఏ సంకేతాన్ని పంపుతాయి కదా. నేను రాంగ్ రైట్ అన్ను, బట్ ఏ సిగ్నల్స్ పబ్లిక్ లోకి వెళ్తాయి, ఏ సిగ్నల్స్ పార్టీ కార్యకర్తలకు వెళ్తాయి, ఏ సిగ్నల్స్ పార్టీ లీడర్స్ కి వెళ్తాయి అనేది మన ఊహకు అందనటువంటిది ఏం కాదు కదా. అది మీరన్నట్టే జరుగుతుంది కాబట్టి అదొక అంశం. రెండోది ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రాంతీయ పార్టీనా, జాతీయ పార్టీ కదా. ఒక నాయకుడి పైన క్రమశిక్షణ చర్యని, ఒక యాక్షన్ ఇనిషియేట్ చేయాలంటే ఎంత పెద్ద ప్రొసీజర్ ఉంటుందో మనకు తెలియదా? ఇప్పుడు కొండా సురేఖ గారి అంశం పైన క్రమశిక్షణ కమిటీ ఏం చేసింది? రిపోర్ట్ ఇచ్చిందా, రికమెండేషన్ ఇచ్చిందా, యాక్షన్ ఇనిషియేట్ చేస్తుందా? యాక్షన్ ఇనిషియేట్ చేసే అధికారం క్రమశిక్షణ కమిటీకి లేదు. దాన్ని ఏం చేస్తుంది? రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్టుతో పాటు రికమెండేషన్ చేసే అధికారం కూడా వాళ్ళకి లేదు. ఎందుకనంటే ఇష్యూ పైన రిపోర్ట్ ఇస్తుంది, ఇగో ఈ రిపోర్ట్ పైన ఎమ్మెల్యేలు యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు అనే దానికే పరిమితం అవుతారు తప్ప యాక్షన్ ఇలా ఉండాలి అని కూడా సైన్ సిగ్నేచర్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉండదు. ఆ రిపోర్ట్ ఎవరికి ఇచ్చారు? పిసిసి అధ్యక్షుడికి ఇచ్చారు. పిసిసి అధ్యక్షుడు గారు ఏం చేస్తారు? దానికి కొంచెం యాడ్ చేసి శేషన్న అట్లేం లేదు. కొండా సురేఖ గారి ప్రొఫైల్ పెద్దది కాబట్టి దేర్ వాజ్ ఎ రికమెండేషన్. యువర్ రైట్. కానీ మొన్న ప్రభాకర్ రెడ్డి గారి వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ ఇమీడియట్ గానే సస్పెండ్ చేసింది. సో సస్పెండ్ చేసే అవకాశం ఉన్న ప్రొఫైల్ పెద్దగా ఉన్నప్పుడు ఏంది అని అంటే దే విల్ టేక్ ఇట్ టు ఏఐసిసి లెవెల్. ఒక్క నిమిషం. జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారి ఇష్యూని, కొండా సురేఖ గారి ఇష్యూని ఒక్క ఘటన కట్టరాదు. ఏఐసిసి మెంబరు, ఎమ్మెల్యే, మంత్రి, ఓ ప్రొసీజర్ ఉంటుంది. మీరిచ్చిన రిపోర్ట్ ఏంటి అని అంటే, పిసిసికి రిపోర్ట్ ఇస్తే పిసిసి యాడ్ చేసి ఏఐసిసి ఇన్ఛార్జికి ఇస్తారు. ఏఐసిసి ఇన్ఛార్జి దానికి యాడ్ చేసి సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్కి ఇస్తారు. అక్కడ కూడా యాక్షన్ ఇనిషియేట్ అవ్వదు. అతను కూడా ఏం చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఎల్ఓపి లీడర్ కి సబ్మిట్ చేస్తారు. అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ తర్వాత ఈ వ్యాఖ్యల తీవ్రతను బట్టి, లేకపోతే ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాలో రూట్ కాజులు మొత్తం మీద ఎనాలిసిస్ చేసి వాళ్ళు ఒక యాక్షన్ ఇనిషియేట్ చేస్తారు. దట్స్ ద ఫైనల్ డెసిషన్. పైగా యాక్షన్ తీసుకునే ముందు మళ్ళా పిసిసి చీఫ్ తో, సీఎం తో మళ్ళీ మాట్లాడతారు కూడా. ఫైనల్ గా ఉండదు అట్లా. వెంకటకృష్ణ చెప్పండి సార్. ఇప్పుడు ఏది జరిగినా అవుట్కమ్ అయితే మారేది ఏమి ఉండదు కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ జరిగేటటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, ఎస్ ఆయన చెప్పినట్టు ఏసీసీకి పోయింది, దాని అవుట్కమ్ ఏముంటుంది అనేది మారేది ఏమి ఉండదు. అది ఏం జరగాలో అది జరుగుతుంది. ఎందుకంటే అది మన చేతులలో మనం మాట్లాడుకుంటే చర్యలు అనేది ఓకే. శేష్ గారు అన్నట్టు పార్టీ హైకమాండ్ ఆధారపడి ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ ఏమి ఇచ్చింది అది అనేది దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇవ్వడాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ కుట్రల సంగతి ఏంటి అనే దాని మీద
ఒక క్లారిటీ అనేది ఉందా కాంగ్రెస్ పార్టీకి? అది మీరు ఫైనల్ గా చెప్పాలి సార్. ఇప్పుడు కుట్రలు అని అంటే నేనైతే ఒకటి అంటున్నా, బయట నుంచి జరుగుతాయి కానీ ఇంట్లోంచి జరుగుతున్నాయి అనేది ఒక పార్టీలోనే చర్చ ఉంది. అది నా సృష్టి కాదు, మీ పార్టీలో ఉన్న చర్చనే. సార్ ఇట్స్ ఎ బేసిక్ థింగ్ సార్. ఎవరమైనా కూడా అవతల వాళ్ళు శత్రుశేషం మన మీద అటాక్ చేస్తున్నారు, మన ప్రభుత్వాన్ని కొంచెం నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తారు అనేటటువంటి కుట్రలు ప్రతిపక్షం ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. వాళ్ళ పనే అది, వాళ్ళ పనే అది. ఇంకోటి కూడా చెప్తున్నా, వాళ్ళు వెనకాల నుంచి కొట్టిరు, వాళ్ళు ముంగల నుంచి కొట్టిరు, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిరు, వాళ్ళు ఏదన్నా చేస్తారు. వాటిని డీల్ చేసేటటువంటి ఒక దమ్ము ధైర్యము, వాళ్ళు డీల్ చేసేటటువంటి చతురత మన దగ్గర ఉండాలి, మన దగ్గర ఉండాలి. నేను ఈడేం కప్పిపుచ్చేటటువంటి వ్యవహారాలు కాదు. దానికి సంఘటితంగా మనం ఈగోలకు పోకుండా ఎవరినైనా కూడా ఒక టేబుల్ మీదకి తీసుకొని వచ్చేసేసి ఎవరు దీన్ని యుద్ధం చేయగలుగుతారు, ఎవరు దీన్ని ఎదుర్కోగలుగుతారు లాంటి వాళ్ళని ప్రోత్సహించుకొని ముంగట తీసుకొని పోయినప్పుడు, వాళ్ళందరినీ సంఘటితం చేసినప్పుడు, గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి దాంట్లో అతి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళందరినీ కూడా ఏక తాటి మీదకి తీసుకొని వచ్చినప్పుడు బ్రహ్మాండంగా చేసేటటువంటి జరుగుతాయి. అయితే ఇక్కడ ఉంటున్నటువంటి కొన్ని ఇప్పుడు ఏవైతే డిస్టెన్సెస్ వైరుధ్యాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి కొంచెం ఆలస్యం అవుతుందేమో. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక కల్చర్ ఏముంటుందంటే సార్, ఫస్ట్ ఇంటి 10 కొట్టుకున్నప్పటికీ శత్రువు ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ అందరూ ఒకటైపోయి వాళ్ళ మీదనే కొట్లాడతారు. ఆ ధైర్యం మాకుంది, మాకేం